హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ఆర్గానిక్. ఎండలు బాగా ఉన్నాయి కదా. ఈ ఎండలో మనకు సన్ స్ట్రోక్ పడకుండా ఉండడానికి, బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉండడానికి ఒక హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఆ రెసిపీ ఏంటో చూసేయండి. ఈ రెసిపీ తయారు చేయడానికి ముందుగా ఒక శొంఠి ముక్కను, 6 అంగుళాల వెడల్పు ఉండే శొంఠిని తీసుకొని ఇలా మెత్తగా దంచుకోవాలి. ఇది దంచుకొని దీన్ని పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక మందపాటి మూకుడు తీసుకోవాలి. మేమైతే ఇక్కడ మట్టి మూకుడు తీసుకున్నాము. ఇదైతే అడుగు మందంగా ఉండి మంచిగా వేగుతాయని. దాంట్లో 1 కప్పు ధనియాలు, ఒక చిన్న కప్పుతోటి అంతే సమానంగా జీలకర్ర తీసుకొని ఇలా దూరగా వేయించాలి. ఫ్లేమ్ మాత్రం సిమ్లో పెట్టి, సిమ్ టు మీడియం ఫ్లేమ్ పెట్టి వీటిని మంచిగా దూరగా వేయించాలి. ఇది వేగుతున్నప్పుడు మనకు మంచి అరోమా వస్తుంది. అలా వచ్చేంత వరకు వేపుతూనే ఉండాలి. తర్వాత ఒక 4 కరివేపాకు రెమ్మలు తీసుకొని ఈ తడి లేకుండా మంచిగా తుడిసి ఇలా ఆకులు వేరు చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఇవి వేగుతూనే ఉన్నాయి. ఈ జీలకర్ర చిటపటమని అనేదాకా మంచిగా వేపుతూనే ఉండాలి. దీని రుచి అనేది ఇవి వేగడంలోనే, లోపల నుండి కుక్ అవ్వడంలోనే ఉంటుంది. దానిలో 1 స్పూను మిరియాలు, నల్ల మిరియాలు వేసి అవి కూడా కొద్దిగా లైట్గా రోస్ట్ అయ్యేలా వేపాలి. వేగినాక పక్కకి వేరే ప్లేట్లో తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇంతకుముందు మనం దంచి పెట్టుకున్నాం కదా శొంఠి పొడి, ఇది వేడిగా ఉన్నప్పుడే ఈ శొంఠి దీంట్లో వేస్తే అది కూడా వేడవుతుంది. తర్వాత దానిలో 1 స్పూను ఇంగువ, 1 స్పూను రాళ్ళ ఉప్పు వేసి ఆ వేడికి ఉప్పులో ఉన్న చెమ్మ కూడా మొత్తం పోయేలా ఇలా కలపాలి. ఏమాత్రం తడి లేకుండా ఉప్పు కూడా మంచిగా దీంట్లో డ్రై అయిపోతుంది. తర్వాత మనం మూకుడు పెట్టుకొని దాంట్లో ఈ కరివేపాకు, శుభ్రం చేసి పెట్టుకున్న కరివేపాకును వేసి తడిపోయేలా, ఆకులు గలగలమనేలా కొద్దిగా దీన్ని రోస్ట్ చేయాలి. చూడండి, వేగిపోయాయి. ఆకులు కూడా మంచిగా వీటిలో ఉన్న తేమ అంతా పోయే వరకు ఇలా చేసి ఇంతకుముందు తీసుకున్న ఈ ధనియాలు, జీలకర్ర ఈ మిశ్రమంలో ఇది వేయాలి. వేసిన తర్వాత మన దగ్గర చల్లమిరపకాయ ఉంటే, ఇది ఆప్షన్ అండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది ఒకటి వేపిన చల్లమిరపకాయను ఒకటి వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇది లేకపోయినా కానీ పర్వాలేదు. తర్వాత ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మనం జార్లోకి తీసుకొని మెత్తటి పౌడర్లా దీన్ని మనమైతే మిక్సీ పట్టాలి. చూడండి ఎలా గ్రైండ్ అవుతుందో. ఇది పౌడర్లా ఇలా తయారైంది. ఇది మజ్జిగ పొడి అండి. ఇది ఎంతో హెల్దీ. ఇది మజ్జిగలో మనం 1 స్పూన్ వేసుకొని తాగితే చాలా హెల్దీ. కడుపులో కూడా చాలా చల్లగా ఉంటుంది. ఈ పొడిని జల్లెడలో వేసి జల్లించి పైన ఏమైనా బరకగా వస్తే దాన్ని కూడా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి మొత్తం జల్లెడలో వేసి ఇలా అయితే జల్లించుకోవాలి. ఫైన్ పౌడర్ లాగా కాకుండా ఉండేది ఉంటే, అది బరకగా ఉంటే మజ్జిగలో అడుగుకు వెళ్ళిపోయి ఉంటుంది. అందుకనే మనము చాలా స్మూత్ ఫైన్ పౌడర్ లాగా చేసుకుంటేనే అది మజ్జిగలో బాగా కలిసి మనకి తాగినా కానీ అడుగున మిగిలిపోకుండా ఉంటుంది. చూడండి ఎలా మెత్తటి ఫైన్ పౌడర్గా అయిందో. ఈ పౌడర్ చాలా హెల్దీ. ఎందుకంటే మనం మన బాడీని బయట నుండి కూలర్లు, ఏసీల ద్వారా బయట నుండి చల్లబరుస్తాం. కానీ మన బాడీ లోపల నుండి చల్లగా ఉండాలంటే ఇలాంటి పొడిని తయారు చేసుకొని ఇలా ఎయిర్ టైట్ కంటైనర్, గాజు సీసాలో పెడితే ఇది 3 months వరకైనా కానీ నిల్వ ఉంటుంది, ఖరాబ్ కాకుండా ఉంటుంది. చూడండి, ఈ పొడితోటి మనకి ఇంత క్వాంటిటీలో తయారైంది. మజ్జిగ తయారు చేసుకోవడానికి ఇలా గడ్డ పెరుగును ఒక గిన్నెలో తీసుకొని ఆ పెరుగుకు కొన్ని వాటర్ కలిపి మంచిగా చిలకాలి. కవ్వంతో బాగా చిలకాలి. అసలు సరైన మజ్జిగ అంటే 1 కప్పు మనం పెరుగు తీసుకుంటే దానికి 4 కప్పుల నీళ్లు కలిపినప్పుడే అది హెల్దీ మజ్జిగ అంటారు. మజ్జిగ చిక్కగా ఉంటే హెల్దీ కాదండి. మజ్జిగ పల్చగానే ఉండాలి. దీన్ని ఇట్లా కవ్వంతో బాగా చిలకాలి. మామూలుగా మనము ఉట్టి మజ్జిగ తాగడం కంటే ఇలా ఈ చేసిన మజ్జిగ పొడిని వేసుకొని తాగితే చాలా హెల్దీ. దీనిలో కరివేపాకు, మెంతులు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ వేసాం కాబట్టి ఇవన్నీ కూడా బాడీని కూల్ చేసే ఐటమ్సే అండి. అందువల్ల మనకు హెల్దీగా ఉంటుంది. మనకి ఎండ దెబ్బ తాకకుండా, మళ్ళీ మనం బయటికి వెళ్ళిన ఎండవేడిని తట్టుకోలేమో అని అనుకోకుండా కూడా మనకి మంచి బాడీ కూల్గా ఉంటుంది. అందుకని మనం ఈ మజ్జిగ పొడిని వేసి మజ్జిగ తాగితే చాలా మంచిది. ఇప్పుడు దీంట్లో 4 వంతుల నీళ్ళను పోసి ఇలాంటి పల్చని మజ్జిగను అయితే తయారు చేశాను. దీంట్లో ఏమాత్రం లమ్స్ లేకుండా మంచిగా మజ్జిగ చిలకడం అయితే అయింది. ఈ చిలికిన మజ్జిగను మనము ఒక గ్లాస్లోకి తీసుకొని ఆ గ్లాసులో ఇంతకుముందు మనం తయారు చేసుకున్న మజ్జిగ పొడి ఉంది కదా, ఆ పొడిని 1 స్పూను మజ్జిగ
పొడిని ఈ 1 గ్లాస్ మజ్జిగలో కలిపి బాగా అడుగులో ఏమా ఉండకుండా మొత్తం బాగా కలిపి మనం ఈ మజ్జిగను తీసుకున్నట్టయితే మనకు చాలా హెల్దీ. ఈ కరివేపాకు ఉండడం వల్ల హెయిర్ ఫాల్ కూడా ఉండదు, చల్లగా ఉంటుంది. మనం ఎలాంటి ఎండ వేడిని బయటికి వెళ్ళినా కానీ మనం తట్టుకోగలుగుతాము. ప్రిపేర్ చేసిన మజ్జిగనైతే టేస్ట్ చేద్దాము. నేనైతే తాగి చూస్తున్నాను, చాలా బాగుంది. ఇది టేస్టీగా ఉంది.